జోగిరాజుకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. మేఘన ఫిర్యాదుతో జోగిరాజుతో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కాగా విచారణలో భాగంగా లైంగిక సామర్థ్య పరీక్షలు తప్పనిసరి అని పిటిషన్లో పేర్కొన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతా ఉంది. ప్రధానంగా ఈ విషయంలో అతని కుమారుడు జోగి రాజు మేఘనాలకు ఘనంగా 2025లో పెళ్లి చేశారు. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య సరిహద్దు లేకపోవటం, అతనికి శారీరకపరమైన లోపాలు ఉండటంతో మేఘన దీన్ని ప్రశ్నించినందుకు ఇష్టానుసారంగా ఇబ్బంది పడటమే కాక ఆమెపై హత్యాయత్నం కూడా పాల్పడ్డారని చెప్పి పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసులు ఫిర్యాదు చేయడంతో జోగి రమేష్ కుటుంబ వ్యవహారం కాస్త రచ్చగెక్కింది. అప్పటి నుంచి దీనికి సంబంధించి సెటిల్మెంట్లు చేసినప్పటికి కూడా సెటిల్మెంట్ల సమయాల్లో కూడా మేఘన కుటుంబ సభ్యులు కూడా బెదిరించిన తీరుకు సంబంధించి ఈ 2-3 రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ప్రధానంగా తనకు ఫిజికల్ రిలేషన్ లేదని, కేవలం ఎమోషనల్ రిలేషన్ మాత్రమే ఉందని చెప్పి ఆ మేఘన బహిరంగ వీడియో కూడా చర్చనీయాంశంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు రోజుకి ఈ వివాదం పెరిగిపోవడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసును ఇప్పటికే నమోదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ప్రధానంగా ఏదైతే మేఘన ఆరోపిస్తుందో అతను శరీర పరీక్షలకు సంబంధించి, శారీరకపరమైన ఇబ్బందులకు సంబంధించి ఏదైతే ఆమె లోపాలు ఎత్తి చూపిందో వాటిని సంబంధించి అధికారులు నిర్ధారించారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు ఆ లైంగిక పద్ధతితో పరీక్షలు నిర్వహించాలంటూ ఆ ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ రోజు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించిన ఫ్యామిలీ కోర్టులో ఈ కేసు నడుస్తా ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలంటూ మేఘన తరపున న్యాయవాదులు వాదించగా ఈ కేసుకు సంబంధించి ఆమె ఎక్కడ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదని, అదనపు కట్నం కోసం వేధించలేదని, అందువల్ల ఆ ముందస్తు బెయిల్ చేయాలని కూడా వాదన కొలిచారు. దీనికి సంబంధించి ఈ నెల 27వ తేదీ ఆ తీర్పు నిర్వహిస్తామని కోర్టు చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రాజుకు లైంగిక పద్ధతితో పరీక్షలకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్ కోర్టు స్వీకరించింది. దీనికి సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత ఎటువంటి ఆదేశాలు ఇస్తారు, ఒక ఆదేశాలు ఇస్తే ఆ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షల తర్వాత ఆ నివేదికను ఏ విధంగా ఉపయోగిస్తున్న అంశాలతో పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చగా మారింది. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.